హలో ఎవ్రీవన్. టీఎస్ ఐసెట్ 2024 కౌన్సెలింగ్ మనకి స్టార్ట్ అయిపోయింది. సో, రేపటి నుంచి అందరూ కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. సో, వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు కామన్‌గా చాలా స్టూడెంట్స్ మిస్టేక్స్ చేస్తా ఉంటారు. సో, ఆ మిస్టేక్స్ అన్నీ కూడా మీరు అవాయిడ్ చేయాలంటే మనం దానికి ఏం చేసామంటే కాలేజ్ ప్రిడిక్టర్, కాలేజ్ వైస్ కట్ ఆఫ్ ర్యాంక్స్, టాప్ కాలేజెస్ ఏమున్నాయి ఇవన్నీ కంప్లీట్ గైడెన్స్ మన యొక్క ఛానెల్‌లో ప్రొవైడ్ చేస్తున్నాము. కాబట్టి ఇఫ్ యూ ఆర్ న్యూ టు ఛానెల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ టు గెట్ నోటిఫైడ్ వెనెవర్ ఏ న్యూ వీడియో విల్ బి అప్‌లోడెడ్. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఏంటి అంటే సపోజ్ మీ యొక్క ర్యాంక్ ఒక 5000 ర్యాంక్ ఉందనుకోండి. సో, మీకు ఏ కాలేజ్‌లో సీట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ప్లస్ మీ ఏ కాలేజెస్‌కి ఆప్షన్స్ పెట్టుకోవాలనేది చాలా పెద్ద కన్‌ఫ్యూజన్. ఇక్కడ చాలా స్టూడెంట్స్ కన్‌ఫ్యూజ్ అవుతా ఉంటారు. సో, దానికోసం మనం ఏం చేసామంటే ఒక కాలేజ్ ప్రిడిక్టర్‌ని క్రియేట్ చేసాము మన యొక్క వెబ్‌సైట్‌లో. సో, దానికోసం మీరు మన యొక్క వెబ్‌సైట్‌కి వెళ్ళాలి ఫస్ట్. ఓకే. సో, mycets.comకి మీరు వెళ్తే మీరు గూగుల్‌లో సెర్చ్ చేయండి mycets.com అని. మీకు మన యొక్క వెబ్‌సైట్ వచ్చేస్తుంది. ఓకే. సో, మన యొక్క వెబ్‌సైట్ వచ్చేసాక ఇక్కడ కింద మీరు స్క్రోల్ చేస్తే టీఎస్ ఐసెట్ కాలేజ్ ప్రిడిక్టర్ అని ఉంది కదా! సో, దీనిపైన క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేయగానే మీకు కంప్లీట్‌గా అది ఒక పేజ్ ఓపెన్ అయిపోతుంది. సో, ఇక్కడ ఏంటి అంటే సీ చాలా స్టూడెంట్స్ ఏం చేస్తా ఉంటారు. మీకు ర్యాంక్ 5000 వచ్చింది. మీరు ఎంబీఏ చేయాలనుకుంటున్నారు. బట్ మీరు ఏ కాలేజెస్‌కి ఆప్షన్స్ ఇవ్వాలో మీకు ఐడియా లేదు. కాబట్టి మనం ఈ కాలేజ్ ప్రిడిక్టర్‌లో ఏం చేస్తామంటే మీ యొక్క ర్యాంక్‌ని బేస్ చేసుకొని మీకు ఏ కాలేజ్‌లో సీట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఆ డీటెయిల్స్ చూద్దాం. ఒక ఎగ్జాంపుల్‌గా నేను ఫస్ట్ చేసి చూపిస్తాను. దాని తర్వాత మీరు డిసైడ్ చేసుకోవాలి. ఇది మీకు ఎలా హెల్ప్‌ఫుల్ అవుతుందని. ఓకే. సో, వెబ్‌సైట్‌కి వెళ్ళగానే ఇక్కడ కింద మీకు ఫస్ట్ మీరు మీ యొక్క బ్రాంచ్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఎంబీఏలో జాయిన్ అవ్వాలనుకుంటున్నారా? ఎంసీఏలో జాయిన్ అవ్వాలనుకుంటున్నారా? ఎంటీఎంలో జాయిన్ అవ్వాలనుకుంటున్నారా? ఎంబీటీలో జాయిన్ అవ్వాలనుకుంటున్నారా? సో, ఫస్ట్ మనం చాలా స్టూడెంట్స్ ఎంబీఏ చేయాలనుకుంటారు కాబట్టి ఎంబీఏ పైన క్లిక్ చేద్దాం. ఓకే. దాని తర్వాత మీ యొక్క కేటగరీ ఏంటి? సపోజ్ మీరు ఓసీ కేటగరీ అయ్యారనుకోండి. సో, ఓసీ సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత ఇక్కడ మీరు మీ యొక్క జెండర్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ పైన క్లిక్ చేస్తే ఏమవుతుందంటే కంప్లీట్‌గా మీకు వెబ్ ఆప్షన్స్ జనరేట్ అయిపోతాయి. సార్ ఈ వెబ్ ఆప్షన్స్ ఏంటి అంటే లాస్ట్ ఇయర్ అంటే 2023లో మనకి ఒక పర్టిక్యులర్ కాలేజ్‌లో మీ యొక్క కేటగరీలో ఎంబీఏలో మేల్ కేటగరీకి మీకు కంప్లీట్‌గా లాస్ట్ ర్యాంక్ ఎంత వరకు ఆ కాలేజ్‌లో సీట్ వచ్చిందో ఈ డీటెయిల్స్ దీంట్లో మీకు చూపిస్తుంది. అంటే సి ఓయూ కాలేజ్ ఆఫ్ కామర్స్ బిజినెస్ మేనేజ్మెంట్ ఉంది కదా! అంటే దిస్ ఈస్ ఉస్మానియా యూనివర్సిటీ. సో, దీంట్లో మీకు ఎంబీఏకి ఓసీ కేటగరీ మేల్‌లో 156 ర్యాంక్ లాస్ట్. అంటే దాని తర్వాత ఓసీ కేటగరీలో మేల్‌కి ఎవరికీ కూడా సీట్ రాలేదు అని దీని యొక్క మీనింగ్. నౌ సపోజ్ మీకు ఇప్పుడు ఒక 200 ర్యాంక్ వచ్చింది అనుకోండి. సో, మనకి ఓయూలో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అని ఒక ఎస్టిమేట్ చేయొచ్చు. లేదంటే 120 ర్యాంక్ వచ్చిందంటే ఓయూలో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని మనం ఎస్టిమేట్ చేయొచ్చు. సపోజ్ మీ యొక్క ర్యాంక్ ఉంది 5000 అనుకోండి. సో, 5000 ఉన్న వాళ్ళు లాస్ట్ ఇయర్ ఎంత వరకు సెలెక్ట్ చేసుకున్నారు? 5000 ఉంటే మనకి కాకతీయ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ఉంది కదా! సో, దాంట్లో ఏంటి అంటే మీకు 5094 వరకు ర్యాంక్ ఉన్న వాళ్ళకి కూడా లాస్ట్ ఇయర్ సీట్ వచ్చింది. సపోజ్ ఇప్పుడు మీకు ఒక 10,000 ర్యాంక్ ఉందనుకోండి. మీరు ఏం చేయాలి అంటే ఖచ్చితంగా ఈ టాప్‌లో ఉన్న కాలేజెస్‌కి కూడా ఆప్షన్ ఇవ్వాలి. అప్పుడేం జరుగుతుంది అంటే ఎవరు కూడా ఈసారి ఒక కాలేజ్‌కి ఆప్ట్ చేసుకోలేదు అంటే మీ యొక్క కేటగరీలో ఖాళీగా ఉంటే మీకు ఖచ్చితంగా సీట్ వస్తుంది. కాబట్టి అందరూ కూడా ఈ సీక్వెన్స్‌ని ఫాలో అయ్యి పెట్టుకుంటే బావుంటుంది. లేదు నాకు వేరే అనాలిసిస్ ఉన్నాయి. మీ యొక్క పర్సనల్ అనాలిసిస్ ఉంటే అది కూడా మీరు ఫాలో అయ్యి పెట్టుకోవచ్చు. దాంట్లో ప్రాబ్లమ్ ఏమీ లేదు. కానీ లాస్ట్ ఇయర్ మనం సెలెక్ట్ చేసుకున్న దాన్ని బేస్ చేసుకొని చూసుకుంటే ఇది మన యొక్క కాలేజ్ ప్రిడిక్టర్. ఓకే. సో, ఇలా మీరు ఏ కాలేజ్‌కైనా ఇక్కడ చూసుకోవచ్చు. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా దీనిపైన కామెంట్ చేయండి. డెఫినైట్లీ ఐ విల్ ట్రై టు రిప్లై ఈచ్ అండ్ ఎవ్రీ కామెంట్ ఆన్ థిస్ వీడియో. థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్.